బెట్టింగ్ యాప్ కేసులో ఇవాళ ఈడీ ముందు విజయ్ దేవరకొండ హాజరు కానున్నారు. ఇప్పటికీ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు విచారించారు. విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్ ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, అలాగే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో పాటు నటుడు రానా ఈ నెల 11న, మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. ఇక విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్ కేసులో నేడు విజయ్ దేవరకొండ ఈడీ కార్యాలయం ముందు హాజరవ్వాలంటూ గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇది రెండోసారి విజయ్ దేవరకొండకు ఈడీ అధికారులు నోటీసులు అందజేయడం. మొదటిసారి నోటీసులు అందజేసినప్పుడు తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను, ఈ షెడ్యూల్ ని ఇప్పట్లో మార్చండి విజయ్ దేవరకొండ కోరడము, ఈడీ మళ్ళీ ఈ రోజు డేట్ కేటాయించి 11 ప్రాంతంలో బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి హాజరయ్యి బెట్టింగ్ యాప్స్ లో మీరు ప్రధానంగా పోషించినటువంటి పాత్ర, ఎన్ని బెట్టింగ్ యాప్స్ ని మీరు ప్రమోట్ చేశారు, ఆ బెట్టింగ్ యాప్స్ తో మీరు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారంగా మీకు డబ్బులు ఏ రూపంలో చెల్లింపులు జరిగాయి, ఆన్లైన్ ద్వారా జరిగాయా లేదా హవాలా రూపంలో డబ్బులు మీ చేతికి అందాయా, ఇది మనీ ట్రాన్స్ఫర్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది మనీ లాండరింగ్ జరిగింది అనేది కూడా పక్కగా భావించే ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రముఖులని, రాజకీయ నాయకులని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లని సైతం ఈడీ విచారించేందుకు సిద్ధంగా ఉంది. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ లో కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోసారి ప్రకాష్ రాజ్ ని పిలిపించేటువంటి ఛాన్స్ ఉంది. మొదటిసారి ఈ రోజు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. తను వరుసగా తీస్తున్నటువంటి సినిమాలు ఫెయిల్ అవ్వడము, అనుకున్నటువంటి కలెక్షన్స్ రాకపోవడము, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నేతృత్వంలో వచ్చినటువంటి ఏ సినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో తను ఎలాగైనా ఇండస్ట్రీలో ఈ ఉనికి చాటుకోవడం కోసమే ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బెట్టింగ్ యాప్స్ తో ఒప్పందం చేసుకుని బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులతో తను ఈ జీవితాన్ని గడుపుతా ఉన్నాడంటూ కూడా అతని పైన తీవ్ర అభియోగాలు, ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో కూడా విజయ్ దేవరకొండ పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. మియాపూర్ లో నమోదైనటువంటి కంప్లైంట్ లో కూడా విజయ్ దేవరకొండ పేరుని ప్రధానంగా ఎఫ్ఐఆర్ లోకి చేర్చి ఈ రెండు వైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉండగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చు ఈ సినీ ప్రముఖుల డబ్బుల చెల్లింపుల విషయంలో అంటూ కూడా ముందుగానే గ్రహించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసి వరుసగా మంచు లక్ష్మి, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, చాలా మంది, రితు చౌదరి, జబర్దస్త్ కి చెందినటువంటి వర్ష, ఇట్లా వరుసగా చాలా మంది సెలబ్రిటీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కొంతమంది గతంలో మీడియాలో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో డబ్బులు స్వీకరించారు అంటూ కూడా ఈడీ గుర్తించడం జరిగింది. ఈ విషయాలన్నిటిపై కూడా ఈడీ సమాచారాన్ని రాబట్టేందుకే ఈ సెలబ్రిటీలందరికీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తా ఉన్నారు. ఈ రోజు విజయ్ దేవరకొండకు నోటీసులు అందజేసిన ప్రకారంగా తను హాజరవుతాను అనేది మాత్రం వాళ్ళ కార్యాలయం నుంచి ఈడీకి సమాచారం అయితే అందజేశారు. చివరి మూమెంట్ లో ఏదైనా హాజరు అవ్వలేను షెడ్యూల్ మూమెంట్ లో అంటూ కూడా ఆ విషయాన్ని తెలియజేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే ఈడీకి ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా హీరో విజయ్ దేవరకొండ మరి కాసేపట్లో ఈడీ కార్యాలయానికి రాబోతా ఉన్నాడు, విచారణ ఎదుర్కోబోతా ఉన్నాడు. ఈ బెట్టింగ్ అయితే ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా విజయ్ దేవరకొండతో పాటు మిగిలిన ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టర్స్ అంతా కూడా తాము చట్టబద్ధంగా అనుమతులున్న యాప్స్ కి మాత్రమే ప్రమోషన్ చేశాము, ఎక్కడ కూడా అనఫీషియల్ యాప్స్ కి చెయ్యలేదు అంటూ స్పష్టం చేస్తూ వచ్చిన పరిస్థితి కదా. ఇప్పటికీ అదే వాదన కట్టుబడి ఉన్నారా మీరు? ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో ఈ చూద్దాం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని నిషేధించడము, కొన్ని రాష్ట్రాల్లో ఇది అనుమతి ఇచ్చినటువంటి స్టేట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణలో మాత్రం ఇది నిషేధంగా బెట్టింగ్ యాప్స్ కిందికి గతంలోనే ఒక అమెండ్మెంట్ బిల్ ని తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం లేకపోవడంతో చాలా తెలివిగా వీరు లీగల్ గా తెలుగు రాష్ట్రం ఇటు తెలంగాణలో బ్యాన్ ఉన్నా ఏపీలో మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ పైన బ్యాన్ లేదు భాషను ఉపయోగించుకుని మేము ఆంధ్రప్రదేశ్ లో ప్రమోషన్ చేశామే తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా ఇది ప్రమోషన్ చేయలేదు. బ్యాన్ ఉన్నటువంటి ఏరియాలో ఇవి వీడియో వైరల్ అవ్వకూడదు అనేది మా ఇష్టంతోటే ఈ వీడియోలన్నీ కూడా బయటికి రిలీజ్ చేశాము. ఇది ఆంధ్రప్రదేశ్ లో
రిలీజ్ చేసినటువంటి వీడియో అంటూ మాత్రం ఈ రకంగా తప్పించుకునేటువంటి కొన్ని లీగల్ లూప్ హోల్స్ ని పట్టుకుని దాని తప్పించుకునేటువంటి ఏదేమైనప్పటికీ వారు చేసేటువంటి ప్రమోషన్ అది నిషేధిత రాష్ట్రాల్లో గానీ అనుమతి ఉన్నటువంటి రాష్ట్రాల్లో గానీ మీరు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ బట్టి మీకు ఉన్నటువంటి అభిమానులు, మీ సోషల్ మీడియా అభిమానులు, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని అభిమానించిన తన అభిమాన హీరోయే దీన్ని ప్రమోషన్ చేస్తా ఉన్నాడు అంటూ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి దాంట్లో పెట్టుబడులు పెట్టి ఆత్మహత్యలు చేసుకొని కోట్లాది రూపాయలుగా పోగొట్టుకున్నటువంటి కేసులు కూడా అనేకం రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఒక బాధ్యత గల సిటిజన్ గా కాకుండా ఒక బాధ్యత గల హీరోగా మీరు ఇండస్ట్రీలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలే తప్ప ఈ చెడు దారిన పడండి అంటూ కూడా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా మీ ప్రమోషన్ ఉంది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేయడము, దీనిపైన మనీ లాండరింగ్ జరిగి ఉండొచ్చు అనేది కూడా ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ కేసు విచారణ జరుపుతా ఉన్నారు. మరి కాసేపట్లో విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి మొత్తం వ్యవహారంలో ఈడీ విజయ్ దేవరకొండ తర్వాత మిగిలిన వాళ్ళను కూడా విచారించనుంది కదా రవితేజ. వారి షెడ్యూల్ ఎప్పుడు ఉంది, ఆ తర్వాత ప్రొసీజర్ ఏ రకంగా ఉండబోతోంది? ఈ నెల 11వ తేదీన దగ్గుబాటి రానా ఈడీ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. గతంలోనే గత నెల 24, 25 ప్రాంతాల్లో రానా హాజరవ్వాలని నోటీసులు ఇవ్వగా తను రాలేనని మరో డేట్ కేటాయించాలని కోరడంతో ఈ నెల 11వ తేదీన దగ్గుబాటి రానా ఈడీ ముందు హాజరు కాబోతా ఉన్నాడు. ఈ ముగ్గురు ప్రముఖుల యొక్క విచారణ ముగిసిన తర్వాత మంచులక్ష్మి ఈ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లాది రూపాయలుగా మంచులక్ష్మి సంపాదించింది. ఇదంతా కూడా ఆన్లైన్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ కాబట్టి మనీ లాండరింగ్ పరిధిలోకే వస్తుందంటూ కూడా మంచులక్ష్మికి సైతం ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. డేట్ ప్రకారంగా మంచులక్ష్మి ఈడీ ముందు హాజరు కాబోతా ఉంది. తను మొదటిసారి హాజరు కాబోతా ఉంది కాబట్టి తన షెడ్యూల్ భాగంగా హాజరవుతానని చెప్తుందా లేదా రెండో డేట్ కేటాయించండి అప్పుడు హాజరవుతానని చెప్తున్నా ఉన్నారు మాత్రం దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నలుగురు వ్యవహారానికి సంబంధించి మాత్రమే ఈడీ దృష్టి పెట్టింది. ఈ నలుగురికి ప్రధానంగా నోటీసులు జారీ చేసింది. ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి. ఈ నలుగురులో ఆల్రెడీ ప్రకాష్ రాజ్ ఈడీ మొదటి విచారణ ముగిసింది. రానా దగ్గుబాటి మొదటి విచారించేటప్పుడు రెండో డేట్ కావాలని కోరడము, ఇప్పుడు విజయ్ దేవరకొండ మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు రెండో డేట్ కేటాయించాలని కోరడము, మంచులక్ష్మి మొదటిసారి ఈడీ ముందు హాజరు కాబోతా ఉంది. ఈ ఈడీ ముందు హాజరైన తర్వాత బెట్టింగ్ యాప్స్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎంత మేరకు షేర్లు ఉన్నాయి, ఏ రూపంలో డబ్బు తీసుకున్నారు, ఏ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు ప్రమోట్ చేశారు, ఎన్ని బెట్టింగ్ యాప్స్ లో మీ పాత్ర ఉంది అనే దానిపై కూడా వీళ్ళని విడివిడిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ వివరాలు కూడా సేకరించి రెండోసారి నోటీసు జారీ చేసి పిలిపించినప్పుడు ఆ అకౌంట్స్ తాలూకా ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకురావాలి. అది పరిశీలించిన తర్వాత మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అంటూ మాత్రం ఈడీ దీనిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బెట్టింగ్ యాప్స్ అంశంపై మాత్రం ఈడీ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.